ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటూ ఉంటారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఉంటారు కూడా. వీటితో పాటు గ్రూప్స్ కానీ, విఆర్ఓ, పంచాయతీరాజ్, పోలీస్ శాఖ ఇలా మొదలైన ఉద్యోగాల కోసం పోటీ పడుతూ ఉంటారు, ప్రిపేర్ అవుతూ ఉంటారు. అయితే కొన్ని డిపార్ట్మెంట్స్ జిల్లా స్థాయి ఉద్యోగాల్లో లోకల్ వాళ్లకు ప్రయారిటీ ఉంటుంది, నాన్ లోకల్కి ప్రయారిటీ ఇవ్వరు. ఈ జిల్లాలో వీరి విద్యాభ్యాసం కనుక జరిగితే ఆ జోన్ లేదా ఆ జిల్లాలో వీరిని లోకల్ క్యాండిడేట్స్గా చెప్తూ ఉంటారు. అయితే తాజాగా తెలంగాణలో ప్రస్తుతం లోకల్ అంటే స్థానికతకు సంబంధించి అభ్యర్థుల్లో ఎన్నో సందేహాలు ఉంటున్నాయి. వాటన్నిటినీ నివృత్తి చేసేలాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులను వెబ్సైట్లో పొందుపరిచారు. అసలు లోకల్ క్యాడర్గా ఎవరిని పరిగణిస్తారు అనే సమాచారం అందులో స్పష్టంగా పేర్కొన్నారు. జిల్లా పోస్టులకైతే అంటే జూనియర్ అసిస్టెంట్ కింది స్థాయి పోస్టులకైతే జిల్లా జోనల్ పోస్టులకు సూపరింటెండెంట్ పోస్టులకు అనమాట. జోనల్ మల్టీ జోనల్ పోస్టులకు సూపరింటెండెంట్ పై స్థాయి, మల్టీ జోనల్ లోకల్ ఏరియా పరిధిలోకి వస్తాయి. ఇక రాష్ట్రంలో 33 జిల్లాలు, 7 జోన్లు, 2 మల్టీ జోన్స్ ఉంటాయి. ఇక గతంలో ఉన్న రాష్ట్ర స్థాయి పోస్టులు కూడా ఈసారి మల్టీ జోనల్ పరిధిలోకి మారాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగానికి పోటీ పడే అభ్యర్థి 4 నుంచి 7వ తరగతి వరకు వరుసగా ఎక్కడ చదివితే అక్కడే స్థానికత అప్లై అవుతుంది. అంటే 4వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఏ ఒక్క ఏడాది వేరే రాష్ట్రంలో చదివినా అతన్ని నాన్ లోకల్ కిందే పరిగణిస్తారనమాట. అయితే 1 నుంచి 3వ తరగతి వరకు ఎక్కడ చదివినా దాన్ని పరిగణలోకి తీసుకోరు. అభ్యర్థి తెలంగాణలోని 2, 3 ఏరియాల్లో 1 నుంచి 7వ తరగతి వరకు చదివితే చివరి తరగతులు చదివిన ప్రాంతం లోకల్ ఏరియా అవుతుంది. అంటే 1 నుంచి 3 వరకు ఒక జిల్లాలో, 4, 5 మరొక జిల్లాలో, 6, 7 తరగతులు ఇంకో జిల్లాలో చదివితే చివరి 2 ఏళ్లు చదివిన జిల్లాలోనే స్థానికత లభిస్తుంది. 1 నుంచి 7వ తరగతి వరకు లేదా 4 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణలో చదవకుండా 8వ తరగతి నుంచి ఆ పైన తెలంగాణలో చదివిన ఆ అభ్యర్థి నాన్ లోకల్ కిందే పరిగణిస్తారు. అంటే 4 నుంచి 7వ తరగతి వరకు ఆ 4 ఏళ్లు ఎక్కడ చదివితే అదే ఆ అభ్యర్థి స్థానికత అవుతుంది అని ఉత్తర్వుల్లో అయితే స్పష్టంగా పేర్కొనడం జరిగింది.